హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదర్బా పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు చాలా ముఖ్యమైన టాపిక్ నేను డిస్కస్ చేయబోతున్నాను. ఇది ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే అందరికీ డబ్బు అవసరం, అందరికీ ఇల్లు అవసరం, అందరికీ కారు అవసరం, అందరికీ ఉద్యోగం, అందరికీ పెళ్లి, ఇలా రకరకాల కోరికలు ఉంటాయి. మరి ఈ కోరికలన్నీ జస్ట్ 41 రోజులు ఎలా సాధించుకోవాలి? ఓకే, దాన్ని మన శక్తిని, దానికి సంబంధించిన ఎనర్జీని మనం ఎలా క్రియేట్ చేయాలి? ఓకే, సో మనం అనుకున్నది 41 రోజులు ఎలా సాధించుకోవాలి అన్న దాని మీద ఈ వీడియో అంతా నడుస్తుంది ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే మీకు చాలా కోరికలు ఉంటాయి చాలా మందికి. అవి మీకు తీరక చెప్పులు ఎరుపులాగా రకరకాల తిరుగుతూ ఉంటారు. అక్కడికి ఇక్కడికి ఇలా తిరుగుతారు. ఎక్కడ ఏదో మీకు ఎక్కడ పని అవుతుందంటే అక్కడ తిరుగుతూ ఉంటారు. అలా అవ్వదు ఫ్రెండ్స్. ఓకే, చాలా హాయిగా మీ ఇంట్లో కూర్చొని 41 రోజులు మీకు కావాల్సింది ఎలాగ నెరవేర్చుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకే, నాకు మీ డౌట్స్ అయినా కామెంట్ చేయండి. అదేవిధంగా అక్కడ బెల్ సింబల్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టినట్టే మీకు రావడం అనేది జరుగుతుంది. ఓకే, టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ముందుగా మనం అసలు సంకల్పం అంటే ఏంటో తెలుసుకుందాం. దాని గురించి, ఈ సంకల్పం గురించి తెలుసుకునే ముందు కొంచెం డీటెయిల్, కొంచెం ఇంట్రడక్షన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్, మీకు ఏ కోరిక కావాలన్నా సరే మనం 41 రోజులు ఎలా సాధించుకోవాలన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సంకల్పం అంటే ఓకే, సమ్యక్ ప్లస్ కల్పన. సమ్యక్ ప్లస్ కల్పన. సమ్యక్ అంటే జస్ట్ పరిశుద్ధంగా ఉండమాట, అంటే ఎటువంటి కల్మషం లేకుండా ఓపెన్ మైండ్తో ఉండమాట, ఉన్నది ఉన్నట్టుగా అన్నట్టు. ఓకే, శుద్ధిగా ఉండమాట. ఓకే, నువ్వు ఏదైతే చెప్తావో నీ మనసులో అదే ఉంటుంది, తర్వాత నువ్వు అదే వర్క్ చేస్తావు, పరిశుద్ధ అన్నట్టు. ఓకే, ఇంకా వేరేది ఉండదు. అది దాన్ని సమ్యక్ అంటారు. సమ్యక్ ప్లస్ నెక్స్ట్ కల్పన. కల్పన అంటే ఏంటంటే ఆలోచనల సమూహం. కల్పన అంటే ఆలోచనల సమూహం. సమ్యక్ ప్లస్ కల్పన కలిపితే అది మీకు టోటల్గా సంకల్పం. ఓకే, ఇంకొక మాటలో చెప్పాలంటే సంకల్పం అంటే క్రిస్టల్ క్రిస్టల్ అంటే క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది మీ ఐడియా. అంటే ఇంకా ఎటువంటి ఆలోచన ఉండదు. ఒకే పెట్టుకుంటారు లక్ష్యం, ఒకటే ఆలోచన, ఇంకా రెండో ఆలోచన ఉండదు. ఓకే, మీరు ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీరే, ఇంకా మీకు డాక్టర్ అవ్వాలని కానీ, ఇటు వేరే టీచర్ అవ్వాలని కానీ ఇలా ఉండవు. ఇంకా డైరెక్ట్ ఇంజనీర్ మీద ఫోకస్ చేస్తారు అన్నట్టు. అంటే ఒకే ఆలోచన. ఓకే, మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క ఫీలింగ్స్, మీ యొక్క ఎమోషన్స్, ఓకే, మీ యొక్క కళలు అన్నీ కూడా దాన్నే ఫోకస్ చేస్తారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సంకల్పం అంటే మీకు ఏం కావాలో క్రిస్టల్ క్లియర్గా. మీకు పెళ్లి కావాలనుకో, ఆ పెళ్లి మీదే. ఓకే, అంతేగాని పిల్లల మీద ఉండదు. ఓకే, మన పిల్లల గురించి ఆలోచించు కదా. ఈ పెళ్లి అవ్వాలనుకో, ముందు పెళ్లి గురించి ఆలోచిస్తాం మనం, పిల్లల గురించి ఆలోచించు. ఓకే, సో ఇక్కడ పెళ్లి గురించి ఆలోచన మాత్రం చేస్తే అది సంకల్పం, ఇంటెంట్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే, అంటే ఇక మీకు ఆలోచన క్రిస్టల్ క్లియర్గా ఉండమాట, ఒకే దాని మీద ఫోకస్. ఓకే, ఒకే దాని మీద లక్ష్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉండాలి. మీకు ఏం కావాలన్నది త్రికరణ శుద్ధిగా, అంటే మీకు అదే ఉండాలన్నమాట. ఇక వేరే ఆలోచన ఏమి ఉండకూడదు. ఓకే, సమ్యక్ ప్లస్ కల్పన, సంకల్పం. సమ్యక్ అంటే పరిశుద్ధంగా ఉండటం, కల్పన అంటే ఆలోచనలో. సో ఇక్కడ ఒకే ఆలోచనలో ఫోకస్ చేయడం ఫస్ట్ పాయింట్. సో ముఖ్యంగా ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్నారంటే మీరు నా వీడియో చూడాలని ఒక ఆలోచన ఉంది ఆల్రెడీ. మీ ధ్యాస దాని మీద పెట్టారు, అందుకు మీ ధ్యాస ఉంది కాబట్టి, మీ ఆలోచన ఉంది కాబట్టి ఇక నా వీడియో మీద చూడగలుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ అందుకే మీకు ఏది కావాలన్నా కూడా మీ ధ్యాస అవసరం. అంటే మీరు నాకు ఇల్లు కావాలి అని ఒక ఆలోచన పెట్టుకున్నారు, అప్పుడు మీరు ఆ ఇల్లుని సృష్టిస్తారు ఆటోమేటిక్గా, సృష్టించబడుతుంది. ఎందుకంటే మీ యొక్క లోపల తపన, ధ్యాస రాత్రి పడుకున్న లేచిన
ఓకే, నేను ఇల్లు కట్టాలి అనే కాన్సెప్ట్ పెట్టుకుని మీరు దాని గురించి తపన, దానికి సంబంధించిన వనరులు ఎలాగా, డబ్బులు ఎలాగా, దానికి సంబంధించిన సిమెంట్, ఐరన్, దానికి సంబంధించిన వర్కర్స్ ఎలాగా, ఎప్పుడు ఎన్ని రోజులు పడుతుంది, మొత్తం దానికి సంబంధించిన తపన, దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఎందుకంటే మీ ధ్యాస దాని మీద ఉంది. సో అక్కడ మీకు అది సృష్టించబడుతుంది. ఓకే, స్థితి అంటే మీరు ఎన్ని సంవత్సరాలు ఉండాలనుకుంటే మీరు అన్ని సంవత్సరాలు ఇంట్లో ఉంటారు. తర్వాత మీకు వద్దు అనుకున్నప్పుడు దాన్ని అమ్మేస్తారు. అంటే లయం. సృష్టి, స్థితి, లయ. సృష్టి మీరు అనుకున్నారు, దాని మీద ధ్యాస పెట్టారు, అదే పదే పదిగా అక్కడ సృష్టించబడింది. తర్వాత స్థితి, ఉన్నారు కొన్ని రోజులు ఉన్నారు, మీకు ఆ ఇల్లు నచ్చలేదు, లేకపోతే వేరే ఊరు ఎక్కడ వెళ్ళిపోయారు. ఓకే, లేకపోతే మీకు వేరే దాని మీద ధ్యాస, ఇల్లు వద్దు అపార్ట్మెంట్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఓకే, అక్కడ వరకు స్థితి ఉంది. ఎప్పుడైతే అమ్మేద్దాం అనుకున్నారో అక్కడ లైవ్ అంటే అక్కడితో దానికి మీకు ఎండ్ అయిపోయింది, ఇంకా లైవ్ అయిపోయింది. సృష్టి, స్థితి, లయ, ఈ మూడు ఉంటాయన్నమాట. ఓకే, మీరు ఏది కోరుకున్నా దాని మీద మీరు ధ్యాస పెట్టినప్పుడు ఈ మూడు జరుగుతాయి. అక్కడ ఒక ఆలోచన వచ్చింది, ఒక కోరిక కావాలని కోరుకున్నారు, అది మీ కళ్ళ ముందు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కారు, నేను లోపల కారు కొనుక్కోవాలని ఆలోచన, ఇంకా నాకు బైక్ మీద లేదు, ఇంకా ఏ వాహనం మీద, జీప్ మీద లేదు, దేని మీద లేదు, కారు మాత్రమే ఉంది. అది కూడా ఆడి కార్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆడి కార్ మీద తప్ప నాకు దేని మీద లేదు, నా ధ్యాస అంతా ధ్యానం మీద ఉంది. ఓకే, 24/7 అంటే రోజంతా కూడా దాని గురించే నా తపన, పడుకున్నా లేచిరా అన్నట్టు. ఓకే, ధ్యాస అంటారు దాన్ని. ఆ ధ్యాస ఎప్పుడైతే దాని మీద ఉంటుందో, కారు కావాలనేది ఒక ఆలోచన, ఇంటెంట్, నాకు క్రిస్టల్గా ఆడి కారు కావాలని దాన్నే సంకల్పం అంటారు. సంకల్పం అంటే క్రిస్టల్ ఐడియా, నాకు ఆడి కారు కావాలి, సంకల్పం. ఆడి కార్ అనేది ఒక క్రిస్టల్, ఒక ఐడియా, ఒక ఆలోచన. అంటే ఆలోచన అంటే ఏంటి, ఆ ఆలోచనలో ఎటువంటి మార్పులు లేవు. ఇంకా ఆడి అంటే ఆడి కారే, అదే దాన్నే మనం సంకల్పం అంటాం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ధ్యాస దాని మీద ఉంచాలి. మీరు ధ్యాస దాని మీద ఉంచినప్పుడు అక్కడే సృష్టించబడుతుంది. దానికి సంబంధించిన డబ్బులు కానీ అన్ని ఏర్పాట్లు అన్నీ వచ్చేస్తాయి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, లైసెన్స్ కానీ మొత్తం దానికి సంబంధించిన డ్రైవరు, లేకపోతే మీరు డ్రైవ్ చేసుకున్న మీకు ఏం కావాలో ఆ కార్ అన్ని సమకూరుతాయి. ఎప్పుడు మీ ధ్యాస అదే పదే దాని మీద పెట్టినప్పుడు అక్కడ అది కారు సృష్టించబడుతుంది ఆటోమేటిక్గా. ఎందుకు మీరు ధ్యాస పెట్టారు. ఓకే, మీ ధ్యాస ఎక్కువ ఎంతసేపు పెడితే ఓకే దానికి సంబంధించిన ఏమేమి ఏర్పాటు చేయాలో మీకు చెప్తూ లోపల ఇందు నుంచి వస్తుంది, దానికి అది కావాలి ఇది కావాలని. అదే పదే అక్కడ సృష్టించబడింది. ఆ కారు స్థితి అంటే మీరు దాన్ని ఎన్ని రోజులు మీ దగ్గర ఉంచుకుంటారో ఇష్టంగా, దాని మీద మీకు ఎంతసేపు ఇష్టం ఉంటుందో అంతవరకే మీ కారు నా దగ్గర ఉంటుంది. మీరు దాని చిరాకు వచ్చి నాకు వేరే కారు మీద ఉన్న అదే దృష్టి, నేను మళ్ళీ వేరే బెంచ్ కారు కొనుక్కోవాలి అన్న దృష్టి వెళ్ళినప్పుడు స్థితి అక్కడతో అయిపోద్ది, అక్కడతోటి ఇంకా అది లైవ్ అయిపోద్ది. అది తీసుకెళ్ళి ఎవరికి అమ్మేస్తారు ఆటోమేటిక్గా. ఇలాగ సృష్టి, స్థితి, లయ, ఇవన్నీ ఈ మూడు ఎప్పటి వరకు ఉంటాయంటే మీ ధ్యాస. ఓకే, మీ ధ్యాస అంటే మీరు ఎంతవరకు ఇష్టపడుతున్నారో దాన్ని అంతవరకు మీరు ఉంటారు. ఇష్టం లేనప్పుడు అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఓకే, సో మరి మీ కోరికలు ఎలా నెరవేర్చుకోవాలి అన్న దానికి వచ్చినప్పుడు మనం చెప్పుకున్నాం కదా, సమ్యక్ ప్లస్ కల్పన. ఓకే, దాన్ని మనం సంకల్పం అంటున్నాం. అంటే పరిశుద్ధంగా ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి దాన్ని. ఓకే, ఒక ఆలోచన తీసుకుంటారు, దానిలో పరిశుద్ధం, ఎటువంటి ఇంకా వేరే ఆలోచన ఒకే ఆలోచనతో ఉంటారు. అయితే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కారు కావాలన్నప్పుడు ఆ కారు గురించి మీ దృష్టి ఉన్నప్పుడు ఈలోపు ఇది కాకుండా బైక్ కొంటే బాగుంటుందేమో అని చెప్పడం, లేకపోతే ఎవరో వచ్చి దాన్ని మెయింటెనెన్స్ చేయలేవరా, చాలా ఎక్కువ అయిపోతుంది, కార్ అయితే బైక్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది అని అలా ఎవరైనా మిమ్మల్ని రకరకాల వేరే ఆలోచనలు మీ ఆలోచనని జోడించినప్పుడు అక్కడ వికల్పం అయిపోతుంది. ఓకే, మీరు ఒక ఆలోచన పెట్టుకున్నప్పుడు, అందుకే సంకల్పం పెట్టుకున్నప్పుడు పక్క వాళ్ళు కూడా తెలియకూడదు, మీకు మాత్రం తెలియాలి. ఎందుకంటే మీ దృష్టి దాని మీద ఉంది, మీ ఇష్టం దాని మీద ఉంది, మీ యొక్క
తీవ్రమైన కోరిక దాని మీద ఉంది. సో మీకున్నంత కోరిక పక్కవాడికి ఉండదు, మీకన్నా అంత ఓపిక పక్క వాళ్ళకి ఉండదు. సో సో మీరు ఎవరితో డిస్కస్ చేయకూడదు. జస్ట్ మీరు అన్ని ముందుగానే మామూలుగా ఎంక్వైరీ చేసి తర్వాత మీరు సంకల్పం పెట్టుకోవాలి. పలానా కారు మంచిదా కాదని ముందు ఎంక్వైరీ చేసుకుని బయట మామూలుగా, తర్వాత మీ దృష్టి సైలెంట్గా దాని మీద ఫోకస్ చేసి మీరు సంకల్పం పెట్టుకోవాలి. సంకల్పం పెట్టుకోవాలన్న సెన్స్ ఏంటంటే మీకు పలానాది కావాలి, ఒక నిర్ణయానికి వస్తారు, పలానా కంపెనీ కార్ని తీసుకోవాలి, పలానా కలర్, ఇలా మీరు డిసైడ్ అయ్యి ఈ మోడల్ ఇలా డిసైడ్ అయ్యి మీరు ముందుగానే నిశ్చయించుకుంటారు. నిశ్చయించుకుని అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ఆలోచన మారకుండా, అంటే మీ యొక్క ధ్యాస, మీ ధ్యాస ఎంతసేపు ఉందో అంతసేపు అక్కడ మేనిఫెస్టేషన్ జరుగుతూ ఉంటుంది. అక్కడ అంటే ఆ కార్ రావడానికి సంబంధించిన పని జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఇక్కడ మీరు ధ్యాస ఉంచడం, మీరు ధ్యాస లేనప్పుడు అక్కడ అది అలా అవుతుంది. సో అందుకే 24/7 మీ ఆలోచన, మీ వైబ్రేషన్ దాన్ని వెళ్తూ ఉండాలి. సో కాబట్టి మీరు అదే అదే పదే పదే దాని గురించే మీరు ఒక 41 రోజులు సంకల్పం పెట్టుకుని ఒక ఆలోచన, అంటే నాకు కారు కావాలి అని ఒక 41 రోజులు సంకల్పం పెట్టుకుని, అది పేపర్ మీద రాసుకుంటారా మీ ఇష్టమే, ఓకే, ఒక బుక్లో రాసుకుని నేను 40 రోజులు సంకల్ప ధ్యానం, మీకు ఏం కావాలో కారు పేరు, ఓకే, నా సంకల్ప శక్తితో నాకు ఈ కారు నా దగ్గర రావాలి, ఓకే అని, నాకు ఇది కావాలి, అది కారు అవ్వచ్చు ఏదైనా వస్తువు అవ్వచ్చు, నాకు పలానాది కావాలని పేపర్లో పెట్టుకుని 41 రోజులు డేట్ వేసుకుని మీరు డైలీ 3 to 6 అంటే అర్లీ మార్నింగ్ 3, 4, 5, 6 ఈ 3 గంటల ధ్యానం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అంటే ఈ 3 గంటల ధ్యానం ఈక్వల్ టు 10 hours అధిక శక్తితో ఉంటుందన్నమాట, ఫుల్ ఎనర్జీ, ఓకే. తర్వాత బ్రహ్మముహూర్తం అన్ని కలిసి వస్తాయి మీకు. సో మీ సంకల్పం త్వరగా నెరవేరడానికి ఉపయోగపడే సమయం ఇది. అర్లీ మార్నింగ్ 3 to 6, తర్వాత ఈవినింగ్ 5 to 6, ఓకే. అంటే మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ ఎందుకు పెడుతున్నాం అంటే మీ ధ్యాస దాని మీద ఉంటుంది, సంకల్పం మీద. మీకు 41 రోజులు సంకల్పం పెట్టుకున్నారు కదా నాకు కార్ కావాలని, సో మీ ధ్యాస దాని మీద ఉంటుంది. సో ఈ ఈవినింగ్ ధ్యానం ఎందుకంటే ఈ లోపు మధ్యలో మీలో కొంతమంది చెత్త చెదారం చేరతాయి, అంటే వేరే వాళ్ళతో వస్తూ ఉంటే వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఈ లోపు మీ ధ్యాస ఆగిపోయింది, మీ కారు సంబంధించిన ధ్యాస ఆగిపోయింది. కాబట్టి మళ్ళీ ఈవినింగ్ క్లీన్ చేసుకుంటారు అనమాట. ఈవినింగ్ 5 to 6 కూర్చున్నప్పుడు మళ్ళీ అనవసర ఆలోచనలు పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ కారు సంబంధించిన ధ్యాస మొదలయ్యి మళ్ళీ వైబ్రేషన్స్ అటు వెళ్తూ ఉంటాయి, ఓకే. సో మీరు రిమైనింగ్ టైంలో కూడా అసలు సీక్రెట్ ఏంటంటే అసలు ఆల్రెడీ కారు అది ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్టే మీరు ఊహించాలి ఫస్ట్, ఓకే. మీరు ఎంత ఊహిస్తే, ఎంత ఇమాజినేషన్ చేస్తే అంత మంచిది. కానీ మనకి ఈ సాంప్రదాయంలో మింగడానికి ముద్ద లేదు, మీసాలకి సంపెంగ నూనె అని ఒక నానుడు ఉంది మనకి, అంటూ ఉంటారు పెద్దలు. ఇదొకటి లేదు, ఇంకా కారు కావాలంట, ఇది బైక్ ఒకటి లేదు, ఇది కారు కావాలంట, ఇలా ఏముంటాయి కదా మామూలుగా. ఇది రాంగ్ మాస్టర్స్. ఎందుకంటే మన పెద్దలకి తెలియదు, వాళ్ళకి ఎవరు చెప్పలేదు కాబట్టి వాళ్ళు మనం నిందించకూడదు, ఓకే. సో ఇప్పుడు మనకి జ్ఞానం వచ్చింది కదా, ధ్యానం చేసాం, రకరకాల బుక్స్ చదువు, రకరకాల ఎంతమంది గురువుల దగ్గర మనం సేకరించాం, మనకి ధ్యానం చేసి మనం ధ్యానానుభవం మనం పొందాం. సో మనకి జ్ఞానం వచ్చింది. సో మనతో మనం మార్చాలి ఇంకా, ఓకే. మనకు తెలిసింది కదా, మన జ్ఞానవంతులు అయ్యాం కదా, కజ్ఞానం ఉండకూడదు అన్నమాట. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ముందుగానే మీ దగ్గర కారు ఉన్నట్టు, మీకు నచ్చిన ఏ కలర్ కావాలో కారు కలర్ మీ దగ్గర ఉన్నట్టు, ఆ సీట్స్ కానీ లోపల ఏసీ కానీ మీకు నచ్చినట్టు ఏదైతే ఉందో అంతా ఊహించుకున్నట్టు, ఆ కార్లో తిరుగుతున్నట్టు, మీ ఫ్రెండ్స్ వేసుకుని ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళినట్టు, ఓకే, లేకపోతే ఆ కార్ తీసుకెళ్ళి వాషింగ్ చేస్తున్నట్టు, ఓకే, ఆ కార్తో సినిమాకి వెళ్ళినట్టు, షికార్కి వెళ్ళినట్టు, ఎక్కడో పిరమిడ్ ఓపెనింగ్ వెళ్ళినట్టు, ఓకే, మీ కుటుంబ సభ్యులతో ఆ కార్లో ఎక్కడో మ్యారేజ్కి వెళ్ళినట్టు, ఓకే, కార్ డోర్ చేస్తున్నట్టు, కార్ డోర్ వేస్తున్నట్టు,
24/7 అంత లైవ్ క్రియేట్ చేయడం మీరు. ఓకే, అది అబద్ధం కాదు. అది ఇక్కడ గొప్ప సీక్రెట్ అదే. మీరు మీ దగ్గర ఆల్రెడీ ఉన్నట్టు ఊహిస్తేనే సృష్టిలో మీకు వెంటనే పని అవుతుంది. అక్కడ ఇలా 41 రోజులు మీ దగ్గర మీకు ఏం కావాలో అది ముందుగానే ఊహించుకొని మీరు ఆల్రెడీ తిరుగుతున్నట్టు, దానికి ఎల్ఐసి కట్టినట్టు, లైసెన్స్ దానికి ఏదో చేయించినట్టు, ఆఫీస్ చుట్టూ వెళ్తున్నట్టు, కారు పనుల మీద తిరుగుతున్నట్టు. ఓకే, తర్వాత ఏదో లైట్స్, మోడల్ లైట్స్, ఏదో మీకు నచ్చిన లైట్స్ ఏదో కొత్తగా వేయిస్తున్నట్టు, నెంబర్ బోర్డు వేయిస్తున్నట్టు, స్టిక్కరింగ్ చేస్తున్నట్టు, పదే పదే అదే పదే ఈ 41 రోజులు మీ దృష్టి అంతా ఆ యొక్క కార్ మీద ఉండాలి. మీరు డ్రైవ్ చేస్తున్నట్టు. ఓకే, డ్రైవ్ చేస్తూ ఎక్కడో ఏదో మీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళినట్టు. ఓకే, అక్కడ ఫొటోస్ దిగుతున్నట్టు. ఎంత అవకాశం ఉంటే అంత మునిగిపోండి ఫస్ట్ ఊహల్లో. ఆ ఊహలే వాస్తవం. అంటే మీకు నేచర్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఆల్రెడీ ఉన్నది అని అంటే ఉంది అని మీకు ఇస్తుంది యూనివర్స్. అంతే. ఉండాలి అంటే ఉండాలి అంటున్నాడు అనేది మీకు అక్కడ వెళ్తాం పైకి. ఓకే, ఎలాగైనా ఎప్పటికైనా అంటారు కొంతమంది. అది మీకు తెలియక అజ్ఞానంతో. ఓకే, ఎలాగైనా ఎప్పటికైనా అన్నవాళ్ళు ఎప్పుడు ఏం చేయలేరు. తర్వాత రేపు అనే పదం వాడతారు చాలా మంది. అన్ని వాయిదాలు వేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా పనిలేవు. ఎందుకంటే రేపు అంటారు కదా, సృష్టిలో రేపు అంట ఇతనికి అనే రేపు అన్నది మీకు అక్కడ అక్కడ నోట్ అయిపోతుంది. అక్కడ లెక్కించబడుతుంది రేపు అంట. అక్కడ రేపు రేపు అయిపోతుంది అంట. అక్కడ మీరు ఇవాళ చేసింది ఏమి ఉండదు. అంతా రేపు ఎల్లుండి అన్నట్టే ఉంటుంది మీ పని. కాబట్టి ఆల్రెడీ ఆ వస్తువు మీ దగ్గర ఉన్నట్టు, మీరు అనుభవిస్తున్నట్టు, మీతో దాంతో మమేకం అయిపోవాలన్నమాట. అలా మీరు ఉన్నారనుకో, అప్పుడు యూనివర్స్ ఆల్రెడీ మీకు వెంటనే ఉన్నది, ఆల్రెడీ ఉంది, వెంటనే వస్తుందన్నమాట. ఓకే, ఆల్రెడీ ఉన్నట్టు ఊహించారు కాబట్టి డైరెక్ట్ యూనివర్సిటీ మీకు అట్టుకొచ్చి అక్కడ వెంటనే ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు తిరుగుతున్నారు కదా ఆల్రెడీ కారులో, అతను కారు వెళ్తున్నాడు, వైజాగ్ వెళ్తున్నాడు కదా, కారు ఇచ్చే అన్నట్టుగా. రేపు వైజాగ్ కారు లేదు కానీ రేపు 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 మధ్యాహ్నం నుంచి వైజాగ్ వెళ్తాం కారులో అని ఫ్రెండ్స్తో మామూలుగా, లేకపోతే మీరు ఊహించుకొని అన్నారనుకో, యూనివర్సిటీ రీచ్ అవుతుంది. రేపు వైజాగ్ వెళ్తాడుగా కారు రెడీగా ఉంటుంది అక్కడ అన్నట్టు. అంత ఇమాజిన్ చేస్తే ఈ 41 డేస్ మీకు 42 రోజులు మీ దగ్గర అది ఉంటుంది. కానీ ఈ 41 రోజులు కూడా మీ ధ్యాస అన్నీ కూడా దాని మీదే ఉండాలి. ఓకే, ఎలా అవుతుంది అన్నది మీకు అనవసరమైన విషయం. 41 రోజులు ఎలా అవుతుంది అన్నది అది అనవసర విషయం. అది యూజ్లెస్. అది అడగడం కూడా వేస్ట్ పడుతుంది. ఎందుకంటే అది మీకు సంబంధించింది కాదు. ఓకే, మీరు ఎంత నమ్మకం ఉన్నారో. ఇప్పుడు గాలి పీలుస్తున్నారు మీరు, సృష్టిలో గాలి ఉంది. రేపు గాలి వస్తుందో లేదో అని మీకు డౌట్ ఉందండి? లేదు కదా. ఇది కూడా అంతే. ఓకే, ప్రకృతి సంబంధించిన అన్నీ కూడా డౌట్లు ఉండకూడదు. డౌట్లు ఉండవు కూడా. ఓకే, ఎవరైతే మనసుతో ఉంటారో వాళ్ళకి అన్ని డౌట్స్ ఉంటాయి. సో వాడు మనసులో ఏది పెట్టాడో అంటే వాడు ఆలోచన వికల్పం మాట అది. సో వాళ్ళకి పర్లేదు. కాబట్టి అయిపోయినట్టు తిరుగుతున్నట్టు ముందుగానే ఊహించుకుంటే అదే మీకు మీ దగ్గర ఉంటుంది. ఓకే, ఇది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. ఇది సంకల్ప శక్తి సంబంధించి. ఈ నెక్స్ట్ వీడియోలు దీని గురించి వస్తూ ఉంటాయి. ఎందుకంటే అందరికి అన్ని అవసరం కదా. సంకల్పాలు 40 డేస్ ఎలా పెట్టాలి ఏంటన్నది జస్ట్ కొంచెం వివరించాను మీకు. సో ఇంకా మనకి ఈ సంకల్ప శక్తి గురించి ఇంకా డీటెయిల్గా, అంటే మధ్య మధ్యలో ఎటువంటి వికల్పాలు వస్తూ ఉంటాయి. ఓకే, తర్వాత ఈ సంకల్ప శక్తికి మరి ఎటువంటివన్నీ ఇంకా జోడించుకోవాలి, ఇంకా మంచి వెంటనే స్ట్రాంగ్గా ఎటువంటి ఇంకా ఆలోచన రాకుండా ఇంకెట్లా ఉండాలి అనేది నేను ఒక వీడియో మీకు అందిస్తూ ఉంటాను. 41 రోజుల్లో మీ యొక్క సంకల్ప శక్తి పూర్తి చేస్తే 42వ రోజు లోపే మీకు అది మీకు వచ్చి తీరుతుంది ఖచ్చితంగా, ఏం చెప్పినట్టు చేస్తే. ఓకే, 3 to 6 టైం, ఈవినింగ్ 5 to 6 జస్ట్. ఓకే, మీకు ఇంకా ముందే కావాలన్నా కూడా మీ చేతిలోనే ఉన్నది. ఓకే, చేసుకున్నవాడు చేసుకున్న మా దగ్గర సాధన పెంచడమే.
ఇంకా వేరే ఆలోచన మీరు రానివ్వకూడదు. ఓకే. తర్వాత మీరు ఇప్పుడు వరకు చేసిన ఈ ధ్యాన శక్తి రాబోయే కొత్త గారికి సులువుగా, సులభంగా, తేలిగ్గా రావాలి. అందుకు ఇప్పుడు చేసిన ధ్యాన శక్తి వెళ్ళాలి. దానికి ఇస్తున్నాను. ఇప్పుడు వరకు చేసిన ధ్యాన శక్తిని ఆ కాల్కి ఇస్తానంటే అది ఆటోమేటిక్ ఇంకా త్వరగా మీకు వస్తుంది. మీరు ఇంకా ఎక్కువ గంటలు చేసుకుంటే ఇంకా త్వరగానే మీకు అది వర్కౌట్ అయిపోతుంది. ఓకే. మీరు ఎంత దీనికి ధ్యాన శక్తి జోడించాలన్నమాట. మీ యొక్క ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, మీ కోరికకి మీ ధ్యాన శక్తిని తోడు చేస్తే అప్పుడు మీకు ధ్యానంలో ఉన్నప్పుడు వేరే ఆలోచనలు ఉండవు కదా. ఆలోచన రహిత స్థితే కదా. ఎటువంటి ఆలోచన లేదు, రహిత స్థితే. సో ఎంటీ మైండ్. ఇక్కడ ధ్యాన శక్తి, ఈ తీసుకున్న శక్తిని మీరు ఏం కోరిక అయితే ఉన్నారో దానికి వెళ్ళాలనుకున్నప్పుడు అది మేనిఫెస్టేషన్ అయిపోతుంది ఆటోమేటిక్. ఓకే. ఎక్కువగా మీరు ధ్యాన స్థితిలో ఉంటే ట్రై చేయండి. అంటే 5 నిమిషాలు దొరికింది, 5 నిమిషాలు కూడా ధ్యానంలో ఉండండి. దొరికి ఇప్పుడు చేసే ధ్యాన శక్తి నా కారుకి వెళ్ళిపోవాలి, నాకు రావాలి, నా కొత్త కారుకి వెళ్ళిపోవాలి. ఓకే. అలా మీరు చివరిలో ధ్యానం చేసి చివరిలో అనుకుంటే మీ యొక్క ధ్యాన శక్తి దానికి వెళ్తుంది ఆటోమేటిక్. ఓకే. మీరు ఆల్రెడీ ఇక్కడ 41 రోజులు అంకించారు కదా. 41 రోజులు సంకల్పం పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా 41 రోజుల్లో అది మీకు వచ్చి తీరుతుంది ఖచ్చితంగా. ఎటువంటి డౌట్ లేదు. ఈ సంకల్పం పెట్టుకున్నప్పుడు 2వ వాళ్ళకు మీకు తెలియకూడదు. సీక్రెట్గా మీకు మీరే చేసుకుని ఇట్లా ఉండాలన్నమాట. ఎందుకంటే ఎందుకు తెలియకూడదు అంటే మీరు ఎప్పుడైతే పక్కడే చెప్తాడో వాడి యొక్క ఆలోచన, వాడి యొక్క మైండ్ సెట్ ఉన్న వాడి మైండ్లో ఉన్న చెత్త చెదారాలు తట్టుకొచ్చి మీ మైండ్లో వేస్తాడు. సో మీ మైండ్ కరెక్ట్గా ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడ మీ సంకల్పం ఇలా వెళ్తున్నప్పుడు మీరు పక్కన చెత్త చేసినప్పుడు ఇక్కడ ఆగిపోతుంది. ఓకే. కాబట్టి ఎవరికి చెప్పొద్దు. మీకు ఏం కోరుకున్నా 41 డేస్ సంకల్పం పెట్టుకోండి. 3 to 6, 5 to 6 కూర్చోండి ధ్యానంలో. ఇంకా మీకు టైం ఎక్కుంటే కూర్చోండి, మీకు తొందరగా అవుతుంది, మేనిఫెస్టేషన్ అయిపోతుంది. ఓకే. మీరు దాని గురించి ఆలోచన, దాని గురించే ఫీలింగ్, దాని గురించి ఎమోషన్స్ అన్నీ కూడా దాంట్లోనే. ఓకే. కొత్తగా వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు, సర్ప్రైజ్గా ఎవరు గిఫ్ట్ ఇస్తే అలా ఫీల్ అవ్వాలి. ఓకే. చెప్పాను కదా, మీరు ఎంత ఊహించుకుంటే అంత ఇమాజినేషన్ చేస్తే అంత త్వరగా మీ దగ్గరికి వస్తుంది. ఓకే. దీని గురించి ఇంకా రకరకాల పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు వీడియో రూపంలో 1 by 1 వస్తాయి. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. దయచేసి అందరూ కూడా మీకు ఏ కోరుకున్నా కూడా 40 రోజులు సంకల్పం పెట్టుకోండి. మీకు ఏం డౌట్స్ ఉంటే కనుక నా నెంబర్ ఆల్రెడీ ఉంది కాబట్టి నాకు కాల్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.